హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి తోటకూర గోంగూర పులుసు కూర అండి. చాలా చాలా బాగుంటుంది. మీరు రోజు తినే అన్నం కంటే 2 ముద్దలు ఎగస్ట్రానే తింటారు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని గోంగూర తోటకూర సన్నగా తరిగేసుకొని 2 టమాటాలు 10 పచ్చిమిరపకాయలు సాల్టు పసుపు కారం కొంచెం చింతపండు మెంతులు వాటర్ వేసేసుకొని ఒక 10-20 నిమిషాలు అయితే మెత్తగా ఉడికించేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా పోయి మెత్తగా ఉడికిన తర్వాత పప్పు గుత్తి పెట్టేసి చక్కగా మెత్తగా అయితే మెతిపేసుకోవాలి. ఈ విధంగా మెతిపేసుకున్న తర్వాత మనం పోపు అయితే వేసేసుకోవాలి. పోపు అయితే ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక పోపు దినుసులు ఎండుమిరపకాయ కరివేపాకు తెల్లెల్లిగడ్డ వేసేసుకొని చక్కగా మనం ముందు మెతికి పెట్టుకున్న గోంగూర తోటకూర పులుసు కూరను అయితే వేసేసుకోవాలి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.